ఇండస్ట్రీ లేటెస్ట్ స్కిల్స్ తో బెస్ట్ కెరియర్ మీ సొంతం 100% ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ టాప్ ప్లేస్మెంట్స్ కోసం ఇప్పుడే జాయిన్ అవ్వండి రాయ్ యూనివర్సిటీ. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంపిని. ఫిక్స్ యువర్ గట్ అండ్ ద రెస్ట్ విల్ ఫాలో అని అంటారు కదా. సో గట్ రిలేటెడ్ ఇష్యూస్ని అడ్రస్ చేయడానికి ఒక ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ఈరోజు మనతో పాటు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, హెపటాలజిస్ట్ అండ్ థెరపాటిక్ ఎండోస్కోపిస్ట్ డాక్టర్ హర్ష తేజ గారు ఉన్నారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్, హౌ ఆర్ యూ? హలో, ఐఎమ్ ఫైన్. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. అండ్ గట్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవి వచ్చినా కూడా నాకు మైండ్లో డౌట్స్ అన్నీ అలా పెట్టుకున్నాను అనమాట, మీరు వచ్చినప్పుడు అడుగుదామని చెప్పేసి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫస్ట్ డౌట్ ఏంటంటే, యూజువలీ హార్ట్ బర్న్స్ అయినా కూడా ఎనీ కైండ్ ఆఫ్ ఇబ్బంది కలిగిన స్టమక్లో యాంటాసిడ్స్ కానీ పీపీఐస్ కానీ యూజ్ చేస్తారు కదా. సో ఇవి లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అని చెప్పి. సో మన ఇండియాలో చాలామంది ఏం చేస్తారంటే, కడుపు మంట అయినప్పుడు ఎక్కడో మెడికల్ షాప్కి వెళ్తుంటారు. వెళ్ళి కడుపు మంట అవుతుందో ఒక ట్యాబ్లెట్ ఇవ్వమంటే ఓవర్ ద కౌంటర్ ఆ ఫార్మసిస్ట్ ఒక ట్యాబ్లెట్ ఇస్తారు. సో జనాల కామన్ మన ట్రెండ్ ఎలా ఉంటుందంటే, ఆ నొప్పి వచ్చినప్పుడల్లా ట్యాబ్లెట్ కంటిన్యూస్గా ఇయర్స్ తరబడి వేసుకున్న వాళ్ళు ఉంటుంటారు. నాకు తెలిసిన పేషెంట్ రీసెంట్గా షీ టుక్ ఫర్ 30 years. 30 years డైలీ. డైలీ అది వేసుకుంటేనే నాకు మంచిగా అనిపిస్తుంది అని చెప్పటము. సో షీ టుక్ ఓవర్ ద కౌంటర్ ఫ్రమ్ 30 years అండ్ షీస్ టేకింగ్ ద మెడికేషన్. అంటే రకరకాల సిరప్ కానీ ట్యాబ్లెట్ కానీ ఏదో ఒక ఫామ్లో తీసుకుంటుంది. దానివల్ల వచ్చిన కాంప్లికేషన్స్ కోసం డాక్టర్ని కలుస్తుంది తప్ప ఇది వేసుకుంటున్నాను చెప్పడం షీ ఫర్గాట్. సో అలా పీపీఐ వల్ల చాలా కాంప్లికేషన్స్ రావచ్చు. సో మనం బేసిక్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు తీసుకునే పీపీఐ అంటారు. సో దానివల్ల ఏమవుతుందంటే, గ్యాస్ట్రిక్ సెక్రిషన్స్ అనేవి మన బాడీకి కావాల్సిన దానికంటే ఇంకా తగ్గిపోతుంటాయి. సో ఆ తగ్గిపోవటం వల్ల బాడీలో అసలు యాసిడ్ అనేదే తగ్గిపోతుంది. సో యాసిడ్ మనకి చాలా రకాలుగా హెల్ప్ఫుల్. అంటే మన ఫుడ్ డైజెషన్ కోసం అయినా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం అబ్జార్ప్షన్ అయ్యే అన్ని విటమిన్స్కి మెజారిటీకి యాసిడ్ అనేది చాలా అవసరం. ఇప్పుడు B12 అబ్జార్ప్షన్కి అయినా కానీ, మనకు కావాల్సిన ఐరన్ అబ్జార్ప్షన్ అయినా కానీ, వీటన్నిటికీ యాసిడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ యాసిడ్ తగ్గిపోవటం వల్ల ఇండైరెక్ట్గా ఈ విటమిన్ డెఫిషియన్సీస్ రావటము, దానివల్ల రక్త శాతం తగ్గిపోవటము, దానివల్ల ఆయాసము, కాళ్ళవాపులు, ఆ రక్తం తగ్గిపోవడం వల్ల వచ్చే లక్షణాలతో కూడా చాలామంది మన హాస్పిటల్కి వస్తుంటారు. ఆ రక్త శాతం తగ్గిపోవడంతో మళ్ళీ కాంప్లికేషన్ స్టార్ట్ అవుతుంటాయి. సో ఇట్లా యాసిడ్ తగ్గడం వల్ల ఏమవుతుందంటే, ఇండైరెక్ట్గా మనం తీసుకునే ప్రతి ఫుడ్లో బ్యాడ్ బ్యాక్టీరియా ఉండొచ్చు. సో మన యాసిడ్ ఏం చేస్తుందంటే, వాటిని ఇట్ విల్ కిల్ ద బ్యాడ్ బ్యాక్టీరియా. సో మనం ఇండైరెక్ట్ మనం యాసిడ్ సప్రెస్ చేస్తున్నాం అంటే బ్యాడ్ బ్యాక్టీరియాని మన బాడీలోకి ఇంట్రడ్యూస్ చేస్తున్నట్టు. అది ఇంకా డెవలప్ అవుతుంది. సో ఓవర్ ద టైం వీళ్ళు ఇన్ని సంవత్సరాలు తీసుకుంటున్నారు కాబట్టి ట్యాబ్లెట్ వల్ల బ్యాడ్ బ్యాక్టీరియా అనేవి ఓవర్ ద టైం మన బాడీలో గ్రో అవుతూ వాటి వల్ల వచ్చే కాంప్లికేషన్స్ స్టార్ట్ అవుతుంటాయి. సో ఇలా బ్యాడ్ బ్యాక్టీరియా రావటం వల్ల ఏమవుతుంది అంటే, ఆ గట్ హార్మోని అనేది డిస్టర్బ్ అయిపోతుంది. మళ్ళీ ఆ లీకీ గట్, ఆ కాంప్లికేషన్స్ అన్నీ స్టార్ట్ అయిపోతుంటాయి. సో చాలామందికి ఈ పీపీఎస్ తీసుకున్న వాళ్ళకి ఏముంటుందంటే, ఒక 6 months 1 year తర్వాత వాళ్ళకి కడుపులో ఉబ్బరంగా ఉండటం, ఏం తిన్నా అరగకపోవటము, ఫ్రీక్వెంట్గా మోషన్స్ రావటము, మత్తుగా ఉండటము. సో ఇవన్నీ ఆ బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ అంటారు. అంటే బ్యాక్టీరియా ఎక్కువ కావటం వల్ల బికాజ్ ఆఫ్ యువర్ పీపీఐస్ వాళ్ళకి ఆ సిమ్టమ్స్ అనేవి ప్రజెంట్ అవుతుంటాయి. దాన్ని స్మాల్ ఇంటెస్టైనల్ బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ అంటారు. సో అలానే ఇది కాకుండా మనం తీసుకునే ఈ పీపీఐస్ వల్ల కాల్షియం అనే అబ్జార్ప్షన్ కూడా తగ్గిపోతుందండి. ఈ కాల్షియం అబ్జార్ప్షన్ తగ్గిపోవడం వల్ల ఇండైరెక్ట్గా మన బొక్కలు అనేవి బాగా పల్చగా అయిపోతుంటాయి. సో ఓవర్ ద టైం ఒక 20-30 years తీసుకున్న వాళ్ళకి ఆ థిక్నెస్ ఆఫ్ బోన్ అనేది తగ్గిపోయి ఫ్రాక్చర్స్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంటర్లింక్. సో అంటే ఎంత అవసరమో అంతే తీసుకోవాలి మనం ముందైనా కానీ. సో అలా బొక్కలు పలచబడటము, ఈ ఐరన్ B12 అబ్జార్ప్షన్ తగ్గిపోవటము, మజిల్ క్రాంప్స్ రావటము, మెగ్నీషియం అబ్జార్ప్షన్ కూడా ఎఫెక్ట్ కావటం వల్ల, అలాగే ఈ బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ వల్ల లక్షణాలు రావటము. కొన్ని స్టడీస్లో రీసెంట్గా లాంగ్ డ్యూరేషన్స్ పీపీఐ తీసుకున్న వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయండి. సో దాన్ని CKD అంటారు, క్రానిక్ కిడ్నీ డిసీజ్. సో ఈ పీపీఐ లాంగ్ టర్మ్ తీసుకున్న వాళ్ళకి ఆ క్రానిక్ కిడ్నీ డిసీజ్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ ఎసిడిటీ తగ్గడం వల్ల మన స్టమక్లో ఉండే యాసిడ్ కొన్నిసార్లు ఏమవుతుందంటే నిమోనియా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో లాంగ్ డ్యూరేషన్ ఆఫ్ పీపీఎస్ అనేది ఇట్స్ నాట్ ఎట్ ఆల్ గుడ్. సో నా పర్సనల్ సజెషన్ అయితే ట్రై టు అవాయిడ్ అన్నెసెసరీ మెడికేషన్స్.
అండ్ ఆల్సో ఆ 30 years ఫీమేల్ ఎవరైతే ఉన్నారో యాంటాసిడ్స్ పీపీఎస్ యూజ్ చేస్తుంది తన కండిషన్ ఎలా బెటర్ అయింది? నా దగ్గరకు వచ్చినప్పుడు ఫస్ట్ షీ హ్యాడ్ సేమ్, నేను బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ అని చెప్పాను కదా. Okay. సో షీ ప్రజెంటెడ్ విత్ ద బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ సిమ్టమ్స్. రక్త శాతం కూడా షీ వాజ్ హ్యావింగ్ ఓన్లీ హిమోగ్లోబిన్ ఆఫ్ 8. సో దెన్ ఐ ఆస్క్డ్ హర్ హిస్టరీ రిపీటెడ్లీ. దెన్ షీ వాజ్ టెలింగ్ ఐ వాజ్ టేకింగ్ ద సేమ్ టాబ్లెట్ ఫర్ 30 years అని. సో అది స్టాప్ చేయించి తన సిమ్టమ్స్కి సరిపడా బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ సస్పెక్ట్ చేసి సరిపడా యాంటీబయాటిక్స్ పెట్టి ఉన్న విటమిన్ డెఫిషియన్సీస్ కరెక్ట్ చేసిన తర్వాత ఆఫ్టర్ 1 month నౌ షీ ఈస్ ఫైన్. ఓకే. సో గట్లో ఏదైనా కూడా మనకు బ్యాక్టీరియా, గుడ్ బ్యాక్టీరియా అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎవ్రీథింగ్ దాని రిలేటెడ్గానే ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది కదా బాడీ సిస్టమ్ అంతా కూడా. సో గట్లో మైక్రోబయం అనుకో న్యాచురల్గా డైవర్సిటీ పెరగాలి అంటే ఏం చేయాలి? సో డైవర్సిటీ పెరగాలంటే జనరల్గా గట్లో మనకి డిఫరెంట్ ఫైలస్ ఉంటాయండి. మేజర్ 4 ఫైలస్. దానిలో ప్రపోర్షన్ అనేది మన బాడీకి ఒకటి ఫిక్స్డ్ ఉంటుంది. ఓకే. సో మనం తీసుకునే డైట్, మన లైఫ్ స్టైల్ బట్టి ఆ కాంపోజిషన్, ఆ ప్రపోర్షన్ అనేది చేంజ్ అయినప్పుడు మనకు వచ్చే లక్షణాలే ఈ బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్స్, మనకు వచ్చే ఈ బ్లోటింగ్ ఇవన్నీ. సో వాటిని ఎలా బెటర్ చేసుకోవాలంటే మన డే టు డే లైఫ్లో ఫస్ట్ మనం డైట్తో స్టార్ట్ చేయొచ్చు. సో గుడ్ బ్యాక్టీరియాని పెంచడానికి మన ఇండియన్ ఫుడ్ ఆర్ సౌత్ ఇండియన్ ఫుడ్లో ఉన్న గుడ్ ఫుడ్స్ ఏంటంటే, మనం రోజు తినే దోశ, ఇడ్లీ కూడా అవేంటంటే ఫర్మెంటెడ్ ఫుడ్స్ అంటారు వాటిని. ఎందుకంటే మనం వాటిని నానబెట్టి అది పులిసిన తర్వాతనే మనం తింటాం. సో అది ఇండైరెక్ట్గా ఇట్ ఈస్ ఎ గుడ్ బ్యాక్టీరియా. అది ఓవర్ ద జనరేషన్స్ మన ఇండియాలో వస్తుంది. మన మెజారిటీ ఆఫ్ ఇండియన్స్కి ఆ గట్లో ఉండే గుడ్ బ్యాక్టీరియా ఈ ఫుడ్లో నుంచి వస్తుంటుంటాయి. ఓకే. సో అలా మనం రోజు తినే దోశ తీసుకోవచ్చు, ఇడ్లీ తీసుకోవచ్చు, పెరుగు ఆర్ మజ్జిగలో ఉన్న గుడ్ బ్యాక్టీరియాతో కూడా మన గట్ని మనం బెటరైజ్ చేసుకోవచ్చు. చాలామంది ఈ మధ్య యోగట్ అని దొరుకుతుంది, దాంట్లో కూడా యూ హ్యావ్ ఎ గుడ్ సఫిషియంట్ ఆఫ్ ప్రోబయోటిక్ బ్యాక్టీరియా. సో అది కూడా తీసుకోవచ్చు. కావాలంటే పొద్దున పూట లేవంగానే మనం ఫైబర్ కంటైనింగ్ ఫుడ్స్ మన డైట్లో యాడ్ చేసుకోగలిగితే, ఫైబర్ ఈజ్ ఇండైరెక్ట్, ఇట్స్ ఎ ప్రీబయోటిక్ అంటారు. అంటే ఆ ఫైబర్ అనేది ఆ బ్యాక్టీరియా గ్రో కావడానికి హెల్ప్ చేస్తుంది గట్లో. ఓకే. సో అలా రకరకాల ఫైబర్స్ ఉంటాయండి. కొన్ని డైజెస్టబుల్ ఫైబర్స్ ఉంటాయి, కొన్ని అన్డైజెస్టబుల్ ఫైబర్స్ ఉంటాయి. దేని అడ్వాంటేజెస్ దానికి ఉంటాయి. సో జనరల్గా డైజెస్టబుల్ ఫైబర్స్ తోటి ఏంటంటే ఆ గ్యాస్, బ్లోటింగ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఓకే. సో మనం తీసుకునే క్యారెట్ అయినా తీసుకోండి, లెగ్యూమ్స్ అంటారు, ఆకుకూరలు అయినా కానీ, పల్సెస్ అయినా, వాటన్నిటిలో కూడా సఫిషియెంట్ ఫైబర్ ఉంటుంది. సో మనం రోజు ఒక ఫ్రూట్ మన డైట్లో యాడ్ చేసుకోవటము, పెరుగు మజ్జిగ తినటము, ఇడ్లీ ఆర్ దోశ ఏదైనా తినటము. చాలామంది ఇప్పుడు ట్రెండింగ్ అనుకుంటున్నారు ఏంటి, సర్దికూడు అంటారు. అంటే రాత్రి అన్నము పెరుగు తోడేసి దాంట్లో ఉల్లిపాయ వేసుకొని చాలా మంది మార్నింగ్ తినటం అంటారు. సో ఇట్ హ్యాస్ ఏ సైంటిఫిక్ కార్నర్ టు ఇట్. ఏంటంటే మనం ఆ ఫుడ్ని ఫర్మెంట్ చేసినప్పుడు మనకు కావాల్సిన ప్రోబయోటిక్ వస్తుంది. మీరు తినే ఆనియన్ ఈజ్ ఏ ప్రీబయోటిక్, అంటే అది దాంట్లో ఉండే కంటెంట్ వల్ల బ్యాక్టీరియా గ్రోత్కి హెల్ప్ చేస్తుంది. సో ఇండైరెక్ట్గా ఇట్ సూతెన్స్ యువర్ టమీ అండ్ హెల్ప్స్ ఇన్ బెటర్ వే టు లీడ్ యువర్ లైఫ్. ఓకే. అండ్ ఆల్సో ఈ మధ్య ఎనీ కైండ్ ఆఫ్ ఆబ్వియస్లీ ప్రాసెస్డ్ ఫుడ్లో మనకు ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ కానీ ఆ ప్రిజర్వేటివ్స్ కానీ ఉంటాయి కదా. సో మన గట్ హెల్త్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అంటే, డెఫినెట్లీ బ్యాడ్ ఎఫెక్టే ఉంటుందని తెలుసు, బట్ ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అండ్ అది లాంగ్ డ్యూరేషన్ వరకు అలానే ఉంటే ఎలా ఉంటుంది రిజల్ట్? సో అంటే ఇప్పుడున్న జనరేషన్లో ద ప్రాబ్లమ్ ఇస్ దట్, అంటే మనం ఆ ప్యాకెట్ ఇచ్చే యాడ్నే చూస్తుంటారు అందరూ. సో నో యాడెడ్ షుగర్ అనే ఒక ట్యాగ్ చూసేసి, సో ఇది నేను తాగేస్తే తినేస్తే నాకు ఏం కాదు అనే ఒక పర్సెప్షన్లో ఉంటారు. కానీ ద అదర్ సైడ్ ఆఫ్ ఇట్ ఏంటంటే, కొన్ని స్టడీస్లో ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ వల్ల షుగర్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే. సో ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ అనే ఒక 4-5 టైప్స్ ఉంటాయండి. సో అవి ఏం చేస్తాయంటే, దే ఆర్ నాట్ డైజెస్టబుల్ ఇన్ అవర్ బాడీ, బట్ దే సెన్సిటైజ్ యువర్ టేస్ట్ బడ్స్ అండ్ ఇంక్రీజ్ యువర్ సెన్సేషన్ ఆఫ్ టేస్ట్. దానికోసమని వీళ్ళు ఫార్మాసిటికల్స్ వాళ్ళ ఎనీ మ్యానుఫ్యాక్చరింగ్ వల్ల అది యాడ్ చేస్తుంటారు షుగర్ లేకుండా. కానీ దానివల్ల ఏమవుతుందంటే, మన బాడీలోకి వెళ్ళిన తర్వాత బికాజ్ ఇట్ ఈస్ అన్డైజెస్టబుల్, అరగదు కాబట్టి అక్కడున్న బ్యాక్టీరియాని అవి డ్యామేజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంటాయి. అంటే ఇవి డైజెస్ట్ కావు కాబట్టి వాటిని డైజెస్ట్ చేసే బ్యాక్టీరియా మన బాడీలో గ్రో కావడానికి మన గట్ అడాప్టబుల్ కాబట్టి చేంజ్ అవుతుంది ఓవర్ ద టైం. సో ఆ బ్యాడ్ బ్యాక్టీరియా అనేది గ్రో అవుతుంటుంటాయి వాటి డైజెషన్ కోసం. ఎందుకంటే చాలా మందికి దే హ్యావ్ ఎ హ్యాబిట్ ఆఫ్ డైలీ డ్రింకింగ్ ఏ కోక్, లేకపోతే ఐస్ క్రీమ్స్ తినటము. డైట్ కోక్ కూడా ఎఫెక్ట్ అవుతుంది కదా? అవును. సో ఎనీ కోక్ ఆర్ ఎనీ కూల్ డ్రింక్, మనం తీసుకునే ప్రతి కూల్ డ్రింక్లో ఈ ఆర్టిఫిషియల్ స్వీట్నర్ అనేది పక్కా ఉంటుంది. మీరు తినే ఐస్ క్రీమ్ అయినా కానీ, తీసుకునే కూల్ డ్రింక్ అయినా కానీ,
అవుట్ సైడ్ మీకు దొరికే జామ్స్ కానీ సాస్ కానీ వేటిల్లో అయినా ఒక కొంచెం పర్సంటేజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ అనేది వాళ్ళు యాడ్ చేస్తుంటారు. సో మనం నో యాడెడ్ షుగర్ అని ఒక్కటి చూసేసుకొని ఎవ్రీబడి హ్యాస్ ఎన్ ఏ ప్రొపెన్సిటీ టు బై ఇట్. సో అందరు అది కొనాలని చూస్తుంటారు, కానీ ఇట్ హ్యాస్ మోర్ సైడ్ ఎఫెక్ట్స్ దాన్ మేకింగ్ గుడ్. ఓకే. సో అదేం చేస్తుందంటే ఓవర్ ద టైం మీరు తీసుకునే ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ మనం ఇంతకుముందు తీసుకున్న సింబయోసిస్ని డిస్టర్బ్ చేసేస్తుంది. సో ఆ ప్రపోర్షన్ ఆఫ్ గుడ్ బ్యాక్టీరియా అనేవి చేంజ్ అవుతుంటాయి. దానివల్ల ఇండైరెక్ట్గా మన పేగులో ఉన్న మ్యూకోజల్ లైనింగ్ అంటారు, దాన్ని డ్యామేజ్ చేస్తుంది. సో దాన్ని డ్యామేజ్ చేయడం వల్ల మళ్ళీ ఓవర్ ద టైం అది లీకీ గట్గా మారవచ్చు. సో అదొక ప్రాబ్లం అండి, లీకీ గట్ రావచ్చు. ఓవర్ ద టైం ఈ గ్లూకోజ్ ఇంటాలరెన్స్ అంటారు, అంటే షుగర్ ముందు వచ్చే స్టేజ్. సో ఈ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ వల్ల గ్లూకోజ్ ఇంటాలరెన్స్ రావచ్చు. ఈ గుడ్ బ్యాక్టీరియా డిస్టర్బెన్స్ వల్ల బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ అయ్యి మళ్ళీ దాని లక్షణాలు రావచ్చు. సో మనకు చేసే గుడ్ కంటే ఆర్టిఫిషియల్ స్వీట్నర్ వల్ల బ్యాడే చాలా ఎక్కువ అండి. సో ట్రై టు అవాయిడ్ డ్రింకింగ్ ఆర్ ఈటింగ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ విచ్ ఆర్ హ్యావ్ అన్ యాడెడ్ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్. ఓకే. అండ్ ఆల్సో గ్లూకోజ్ ఇంటాలరెన్స్ గురించి చెప్తున్నారు కదా, యూజువలీ ఏదైనా ఎనీ కైండ్ ఆఫ్ ఫుడ్ కొంతమందికి పడదు, ఇంటాలరెంట్ ఉంటారు, కొంతమందికి ఫుడ్ అలర్జీ కూడా ఉంటుంది. అంటే దీని మధ్య డిఫరెన్స్ ఏముంటుంది? ఫుడ్ ఎలర్జీ అంటే వాళ్ళు తీసుకున్న వెంటనే ఒక అర్ధ గంట కానీ గంట కానీ ఏమవుతుందంటే వాళ్ళకి వామిటింగ్స్ అవ్వటము, లేకపోతే మోషన్స్ అవ్వటము, ర్యాషెస్ లాగా రావటము, అలాగా. కొంతమందికి ఫిష్ ఎలర్జీ అంటారు. సో వాళ్ళకి ఫిష్ తినగానే వాపులు రావటము, గొంతు మొత్తం ఉబ్బిపోవటము, ఆయాసం రావటము, కొంతమందికి వంకాయ కూడా పడదు. సో అది ఫుడ్ ఎలర్జీ అంటారంట. అంటే వాళ్ళకి ఆ లక్షణాలు అనేవి వెంటనే వచ్చేస్తాయి. ఫుడ్ ఇంటాలరెన్స్ అంటే వాళ్ళకి దానివల్ల కాంప్లికేషన్స్ రాకపోవచ్చు, కానీ మనం ఇప్పుడు లాక్టోస్ ఇంటాలరెన్స్ అని మాట్లాడుకుంటాం కదా. సో చాలా మందికి మిల్క్ ప్రోడక్ట్స్ తీసుకున్నప్పుడు పొట్ట ఉబ్బరం కావటము, మోషన్స్ అవ్వటము, చాలా డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతుంటారు. ఎందుకంటే అది వాళ్ళకి అరగదు కాబట్టి. ఆ లాక్టేజ్ అనే ఎంజైమ్ మన బాడీలో ఆ ద్రవాల్లో అది రాదు, దానివల్ల అది అరగకపోవడం వల్ల వాళ్ళకి లక్షణాలు రావచ్చు. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎలర్జీ అండ్ ఇంటాలరెన్స్. ఓకే. సో ఏ ఫుడ్ పడదు ఏంటనేది మనకు తెలుస్తుంది, బట్ కొన్ని టెస్ట్ కూడా ఉంటాయి అంటారు కదా దానికి. అవునండి. ఓకే. యా. అండ్ ఆల్సో కొంతమంది ఒకేషనల్గానే తాగుతున్నాం కదా అని చెప్పేసి కొంతమంది ఆల్కహాల్ తీసుకుంటూ ఉంటారు కదా. సో దాని లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది లివర్ మీద? సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్కహాల్ అనే ఒక సొసైటీ ఉందండి. దాంట్లో దే డివైడెడ్ ద ఆల్కహాల్ డ్రింకింగ్ ఇంటూ డిఫరెంట్ హ్యాబిట్స్. సో ఇప్పుడు ఫీమేల్కి డైలీ 1 డ్రింక్ పర్ డే, మెన్కి అయితే 2 డ్రింక్స్ పర్ డే ఇస్ ద లిమిట్. సో ఒక్క డ్రింక్ కంటే ఎక్కువ తీసుకున్నారంటే ఫర్ ఎ ఫీమేల్ ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. ఒక డ్రింక్ అంటే ఎలా చెప్పాలంటే ఒక పెగ్ విస్కీ 45 ml తీసుకున్న, ఒక పింట్ బియర్ ఆర్ ఒక 300 ml వైన్. సో చాలామంది ఒక పర్సెప్షన్ ఉంటుంది, వైన్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్, ఇట్ ఈస్ గుడ్ ఫర్ హార్ట్ అని చాలామంది అనుకుంటుంటారు. సో దాంట్లో ఉండే పాలిఫినాల్స్ అంటారు. సో దానివల్ల ఇట్ హ్యాస్ ఎ మైల్డ్ కార్డియాక్ బెనిఫిట్ బట్ మేజర్ డ్యామేజ్ టు యువర్ లివర్ అండ్ ఓవరాల్ బాడీ. మేబీ ఇట్స్ లైక్ ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ అది. సో ఎప్పుడైనా కానీ ఎనీ ఆల్కహాల్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ యువర్ బాడీ. సో చాలా ట్రయల్స్ వచ్చాయి, స్టడీస్ కూడా వచ్చాయి. సో ఆల్కహాల్ వల్ల మన బాడీకి డ్యామేజ్ తప్ప నో బెనిఫిట్ యూ విల్ హ్యావ్. సో ఆల్కహాల్ తోటి లివర్కి వచ్చే ప్రాబ్లమ్స్తో పాటు గట్కి కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఇప్పుడు మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ లానే ఆల్కహాల్ లాంగ్ డ్యూరేషన్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ మ్యూకోజల్ లైనింగ్ని స్టమక్లో అల్సర్స్లా తయారు చేసే అవకాశము, ఆ గుడ్ బ్యాక్టీరియా ఉండే కాంపోజిషన్ని డిస్టర్బ్ చేయటము, ఆ బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ చేయటము. ఈ ఆల్కహాల్ ఇండైరెక్ట్గా మళ్ళీ లివర్లో కూడా ఫ్యాట్ జమగురుస్తుంది. అది ఎలా అంటే ఈ గట్ని డ్యామేజ్ చేసి ఆ లీకీ గట్ క్రియేట్ చేస్తుంది. దానివల్ల బ్యాక్టీరియా అనేవి బ్లడ్ స్ట్రీమ్లోకి ఎంటర్ అయ్యి అన్ని ఆర్గన్స్ని ఎఫెక్ట్ చేస్తాయి. దాన్ని ఆల్కహాల్ ఇండ్యూస్డ్ టాక్సీమియా అంటారు. అంటే మనం తీసుకునే ఆల్కహాల్ వల్ల ఆ డ్యామేజ్ అయిన పేగు వల్ల ఆ పూత నుంచి ఈ బ్యాక్టీరియా అనేవి బాడీలోకి వెళ్ళి రకరకాల కాంప్లికేషన్స్ క్రియేట్ చేస్తాయండి. సో మేజర్గా ఆల్కహాల్ ఎఫెక్ట్ చేసేది 2 ఆర్గన్స్, మేజారిటీ 70% లివర్, ప్యాంక్రియాస్ని కూడా చాలామందికి ఎఫెక్ట్ చేస్తుందండి అది. సో లివర్లో ఏం చేస్తుందంటే ఈ ఆల్కహాల్ అనేది ఫ్యాట్ని జమ్మగూర్చడానికి తోడ్పడుతుంది బాగా. ఓవర్ ద టైం ఏమవుతుందంటే ఆ ఫ్యాట్ వల్ల అక్కడున్న లివర్ సెల్స్, కణాలు అంటారు హెపటోసైట్స్, వాటిని డ్యామేజ్ చేయటము, ఆ చుట్టుపక్కల ఉన్న టిష్యూని అంతా గట్టిపరచడం, దాన్ని ఫైబ్రోసిస్ అంటారు. సో ఈ ఫైబ్రోసిస్ అనేది ఓవర్ ద టైమ్ మొత్తం లివర్ అంతా ఎక్స్టెండ్ అయ్యి మొత్తం గట్టిపడిపోయి దాన్ని సిరోసిస్ అంటారంటే. సో అది ఇర్రివర్సిబుల్ స్టేట్, అంటే ఇంకా లివర్
ఫంక్షన్ అనేది మెజారిటీ 90% పనిచేయనప్పుడు దాన్ని సిరోసిస్ అంటారు. సో ఇండియాలో సగం ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి మనం చూసే మేజర్ కాంప్లికేషన్ సిరోసిస్. ఓకే ఓకే. సో లివర్ గట్టిపడటం వల్ల దాని వచ్చే కాంప్లికేషన్స్ అన్ని చాలా ఉంటాయమ్మా. ఓకే. సో ఇప్పుడు ఆ సిరోసిస్ వల్ల బ్లడ్ వామిటింగ్స్ కావటము, పొట్టలో నీరు జమగూరటము, కాళ్ళవాపులు, రక్తస్రావం కావటము, ఇవన్నీ మల్టిపుల్ కాంప్లికేషన్స్ రావటం, కోమాలకి లాస్ట్ స్టేజ్లో వెళ్ళటము. ఓకే. సో ప్రాబ్లమ్ విత్ ద లివర్ ఈస్ కిడ్నీ లాగా దీనికి డయాలసిస్ అంటే ఏం లేదు. సో వన్స్ డ్యామేజ్ అయిందంటే మళ్ళీ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళాల్సిందే, అంటే లివర్ మార్పిడి చేయించుకోవాల్సిందే. సో ఆల్కహాల్ తీసుకోపోకపోవటమే బెటర్. ఓకే. సో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కి అంటే ఎలా ఉంటుంది ఆ ప్రాసెస్ ఏంటి? లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే అది ఆర్గన్ డోనర్, కిడ్నీ లాగానే దాన్ని మ్యాచింగ్ చేస్తారు గవర్నమెంట్, దాన్ని బట్టి మ్యాచింగ్ అయిన వాళ్ళకి చేస్తారు. కానీ ఇట్స్ మేజర్ సర్జరీ కాబట్టి కిడ్నీ అంత చిన్నది కాదు. సో మేజర్ ఆపరేషన్ కాంప్లికేషన్స్ కూడా చాలా ఉండొచ్చు. ఓకే. సో ఈ మధ్య ఎక్కువగా చూస్తుంటే గ్లూటెన్ ఫ్రీ, షుగర్ ఫ్రీ అంటున్నారు. ఓకే, షుగర్ ఫ్రీ ఇస్ ఫైన్, బట్ ఎందుకు ఈ గ్లూటెన్ ఇంటాలరెన్స్ ఇంత ఎక్కువ అయిపోయింది? అండ్ ఆల్సో దాని రిలేటెడ్గా మార్కెటింగ్ లో కూడా చాలా వచ్చేసాయి. సో ఇది ఫ్యాడ్ అనుకోవచ్చా, జస్ట్ ఈ టైం బీయింగ్ కోసం అనుకోవచ్చా, లేదంటే ఎపిడమిక్ లాగా అనుకోవచ్చా? నా ఒపీనియన్ అయితే గ్లూటెన్ ఎపిడమిక్ అనేది ఇట్స్ ఎ ఫాల్స్ అండి. సో గ్లూటెన్ ఇంటాలరెన్స్ ఉండొచ్చు, కానీ మన పాపులేషన్లో స్టాటిస్టిక్స్ ప్రకారం ఓన్లీ 1 to 2% పీపుల్కే ఉంటుంది. సో ఇండియాలో, ఇంకా సౌత్ ఇండియాలో ఇంకా తక్కువ. ఎందుకంటే మన సౌత్ ఇండియాలో ఎక్కువ అందరు రైస్ తింటారు కాబట్టి, చపాతీ తక్కువ కాబట్టి గ్లూటెన్ ఇంటాలరెన్స్ చాలా తక్కువ. సో జనరల్గా మనం తినే ఇండియన్ ఫుడ్లో గ్లూటెన్ ఎక్కడ ఉంటుందంటే వీట్ అంటారు, గోధుమలు. ఆ గోధుమల్లో గ్లూటెన్ అనే కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుందండి. సో నార్త్ ఇండియాలో వాళ్ళ స్టేపుల్ ఫుడ్ కాబట్టి అది తినటం వల్ల వాళ్ళకి కడుపు ఉబ్బరం కావటము, మోషన్స్ కావటము, రక్తం తగ్గిపోవటం, ఎనీమియా అంటారు. సో ఈ లక్షణాలన్నీ గ్లూటెన్ ఇంటాలరెన్స్లో వచ్చేవి. దాన్ని సీలియాక్ డిసీజ్ అంటారండి. అది చాలా 1 to 2% వరకే ఉంటుంది. సో దీన్ని ఏమంటారు, ఇట్స్ ఇండస్ట్రియల్ పరంగా దాన్ని ఒక భూమి లాగా క్రియేట్ చేసి గ్లూటెన్ ఫ్రీ ఫుడ్స్ అని స్టార్ట్ చేస్తున్నారు. సో ఐ డోంట్ థింక్ ఇన్ ఇండియా మెజారిటీ పీపుల్ హ్యాస్ గ్లూటెన్ ఇంటాలరెన్స్. సో అందరి లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఈస్ ప్రిడామినెంట్. సో పాలు, పెరుగు, డైరీ ప్రోడక్ట్స్ పడని వాళ్ళు చాలా మంది ఉంటారండి, కానీ గ్లూటెన్, చపాతి పడని వాళ్ళు చాలా తక్కువ మంది మన ఇండియాలో. సౌత్ ఇండియాలో అయితే ఇంకా తక్కువ. సో మీరు గ్లూటెన్ ఫ్రీ ప్రోడక్ట్స్ కంటే మీకు ఏ ఫుడ్ పడట్లేదు అనేది మీరు మీ సొంతంగా రాసుకొని దాన్ని రూల్ అవుట్ చేసుకుంటూ తినకుండా ఉండటం బెటర్ అండి. ఓకే. సో కొంతమంది ఈ ఎక్కువగా ప్రిజర్వేటివ్స్, ప్రాసెస్డ్ ఫుడ్ కాకుండా మంచి హెల్దీ ఫుడ్ తీసుకున్నా కూడా బ్లోటెడ్ ఫీలింగ్ ఉంటుంది అని అంటారు కదా, చాలా మంది కంప్లైంట్ చేస్తారు. సో హౌ ఇస్ ఇట్ రిలేటెడ్? సో బ్లోటెడ్ ఫీలింగ్ ఎందుకంటే అదే ఫైబర్ అనేది మన ఫుడ్లో ఉంటుంది కదా. వెజిటేరియన్ చాలా మంది ఫైబర్ అంటే తిన్న వెజిటేరియన్ ఫుడ్లో ఫైబర్ కంటెంట్ ఉండొచ్చు. సో చాలా మందికి ఆ ఫైబర్ డైజెస్ట్ కాకపోవటం వల్ల కూడా బ్లోటింగ్ వస్తుంది. అలాగే ఫాడ్ మ్యాప్స్ అంటారండి. సో దోస్ ఆర్ అన్డైజెస్టెడ్ ప్రోడక్ట్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ అవర్ ఫుడ్. సో ఆ ఫాడ్ మ్యాప్స్ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకున్నప్పుడు ఆ బ్లోటింగ్ సెన్సేషన్ ఎక్కువ ఉంటుంది. సో అది మనం గుర్తుంచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ మిలాన్ కానీ, యాపిల్ కానీ, ఇట్లాంటి వాటిలో ఫాడ్ మ్యాప్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి. అది మన బాడీలో డైజెస్ట్ కావు. సో అట్లాంటప్పుడు అలాంటి ఫుడ్స్ మనం రికగ్నైజ్ చేసుకొని ఆ ఫాడ్ మ్యాప్స్ లో ఉండే ఫుడ్ తీసుకుంటే సరిపోతుంది. ఓకే. ఫాడ్ మ్యాప్స్ అంటే ఇట్స్ ఎ బిగ్ టర్మ్. ఫర్మెంటబుల్ ఆలిగోసాకరైడ్స్ అండ్ డైసాకరైడ్స్ అండ్ పాలియాల్స్ అని ఉంటుంది. సో ఇండైరెక్ట్గా సింపుల్గా చెప్పాలంటే అన్డైజెస్టబుల్ ఫుడ్ ప్రోడక్ట్స్. ఓకే ఓకే, అలాంటివి తీసుకోకుండా ఉంటే బెటర్. యా. అండ్ ఆల్సో ఇండియా ఈజ్ నోన్ ఫర్ స్పైసెస్ కదా. సో యూజువలీ మనం అన్ని ఫుడ్స్లో స్పైసెస్ యూజ్ చేస్తాము. అయితే ఈ స్పైసెస్ని టూ మచ్గా తీసుకోవడం వల్ల పర్మనెంట్గా మనకి ఏమైనా డ్యామేజ్ ఉంటుందా స్టమక్ లైనింగ్కి? అంటే ఓవర్ ద టైమ్ ఈ స్పైసెస్ తీసుకోవడం వల్ల ఇట్ క్రియేట్స్ ఎ కెమికల్ ఇరిటెంట్ టైప్ ఆఫ్ థింగ్ ఫర్ మన స్టమక్ అండి. సో అది అలా రోజు ఇరిటేట్ చేయడం బట్టి ఏమవుతుందంటే ఓవర్ ద టైమ్ గ్యాస్ట్రిక్ యాసిడ్ సెక్రీషన్ అనేది పెరిగిపోతుంది. ఆ పెరిగిపోవడం వల్ల మళ్ళీ అల్సర్స్కి ఫామ్ అయ్యేయడానికి బాగా దోహదపడుతుంది. సో ఆ ఇండైరెక్ట్గా అల్సర్స్ ఫామ్ కావడం వల్ల మళ్ళీ మీకు కడుపు నొప్పి, ఆ కడుపు ఉబ్బరము, ఎసిడిటీ, ఇండైజెషన్ అనేవి స్టార్ట్ అవుతుంటుంది. సో అందుకని ఇట్స్ బెటర్ టు అవాయిడ్ మోర్ స్పైసీ ఫుడ్. ఓకే. అండ్ ఆల్సో కొంతమందికి ఓవర్ బర్పింగ్ ఉంటుంది కదా, అలా ఉన్నప్పుడు వాట్ డస్ ఇట్ అంటే దాని సైన్స్ ఏముంటాయని? చాలామందికి ఓవర్ బర్పింగ్ ఎక్కువగా
ఇట్లా దేపులు వస్తూ ఉంటాయి కదా, సో దానివల్ల అంటే అదేమన్నా నెగిటివ్గా సూచిస్తుందా లేదంటే పాజిటివేనా, లేదంటే ఎలా తీసుకోవచ్చు దాన్ని? అంటే బర్పింగ్ ఒకటి రెండు ఆఫ్టర్ మీల్ ఇస్ ఫైన్ అండి. జనరల్గా రోజు ప్రతిసారి తిన్న ప్రతిసారి వస్తున్నాయి, రిపీటెడ్గా వస్తున్నాయి, పడుకున్నా కానీ వస్తున్నాయి అంటే ఇండైరెక్ట్గా వాళ్ళకి ఎసిడిటీ అనేది ఎక్కువ ఉండొచ్చండి. ఓకే. సో ఎసిడిటీతో పాటు బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్, అంటే చిన్న ప్రేగులో బ్యాక్టీరియా ఓవర్ గ్రోత్ అయినా కానీ ఈ బర్బ్స్ బెల్చింగ్స్ అనేది ఎక్కువ అవే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఆ గ్యాస్ ప్రొడక్షన్ అనేది ఎక్కువ అవ్వటం వల్ల అది కిందికి వెళ్ళకపోవడం వల్ల ఆ తేన్పుల్లాగా ఎక్కువ వస్తుంటాయండి. ఓకే. సో దానివల్ల కూడా బర్బ్స్ అనేది ఇట్స్ నాట్ ఎ గుడ్ థింగ్. ఓకే. అండ్ ఆల్సో ఫుడ్ తీసుకున్న తర్వాత కైండ్ ఆఫ్ ఇట్లా ఎంప్టీనెస్, హాలోనెస్ క్రియేట్ అవుతుంది స్టమక్లో. అంటే ఇట్లా గ్యాప్స్ లాగా వచ్చినప్పుడు యాసిడ్ వచ్చింది ఆర్ గ్యాస్ పట్టింది అని అంటారు, లేదంటే యాసిడ్ రిఫ్లెక్స్ లాగా ఉంటుంది. అంటే ఒక్కొక్క టర్మ్ ఉంటుంది కదా, దాన్ని ఎట్లా డిఫరెన్షియేట్ చేసుకోవాలి మన కండిషన్ని బట్టి, మనకి ఇది ఉంది అని చెప్పేసి? సో దీంట్లో మేజర్గా రెండు ఉంటాయి మేడం. సో మన స్టమక్కి అన్నవాయువు ఈసోఫేగస్ అంటారు. సో ఆ రెండింటి మధ్యలో ఒక స్పింక్టర్ ఉంటుంది. సో దాన్ని లోవర్ ఈసోఫేజియల్ స్పింక్టర్ అంటారు. సో యాసిడ్ ప్రొడక్షన్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే కొన్నిసార్లు కొంతమందికి ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకైనా లేకపోతే ఆ స్పింక్టర్ లూజ్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే యాసిడ్ అనేది ఛాతీలోకి వచ్చేస్తుంది, అంటే ఈసోఫేగస్లోకి వచ్చేసి అక్కడ ఎరోజన్స్ ఆర్ అల్సర్స్ తయారు కావడానికి అది దోహదపడుతుంది. ఆ అల్సర్స్ కావడం వల్ల చాలామంది ఏం ఫీల్ అవుతారంటే తిన్న వెంటనే ఛాతీలో మంట వస్తుంది, పడుకుంటే చాలా మంట ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఆ స్పింక్టర్ లూజ్ అవ్వటం వల్ల అయినా లేకపోతే ఓవర్ వెయిట్ వల్ల ఆ స్పింక్టర్ మీద ప్రెషర్ ఎక్కువ పడి బ్యాక్ రిఫ్లెక్స్ తోటి ఆ ఎసిడిటీ వల్ల వచ్చే లక్షణాలే ఈ జిఏఆర్డి అంటారండి, గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్. మన లేమన్ టర్మ్స్లో ఛాతిలో రెట్రోస్టెనల్ బర్నింగ్ అయినా రిఫ్లెక్స్ అయినా, దీస్ ఆర్ ద కామన్ టర్మ్స్ విచ్ వీ కెన్ ఐడెంటిఫై ద పేషెంట్స్ హు ఆర్ హ్యావింగ్ జిఆర్డి. ఓకే. సో లాక్టోజ్ ఇంటాలరెన్స్ గురించి చెప్పారు కదా, బట్ స్టిల్ లాక్టోజ్ తీసుకుంది అంటే ఎనీ కైండ్ ఆఫ్ ఏదో ఒక ఫామ్లో తీసుకుంది వాళ్ళకి గడవదు, చాలామంది అలానే ఉంటారు. బట్ స్టిల్ బ్లోటింగ్ ఉన్నా కూడా అది యూస్ చేస్తూనే ఉంటారు, టీ తాగడము, కాఫీ తాగడము, ప్లెయిన్ మిల్క్ తాగడము, ఎనీ కైండ్. సో దానివల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? లాక్టోస్ ఇంటాలరెన్స్ వల్ల మేజర్ ఎఫెక్ట్ మన గట్ మీద ఏమి ఉండదండి. అన్డైజెస్టెడ్ ప్రోడక్టెడ్ కాబట్టి అది మన పెద్ద పేగులుగా వెళ్ళిపోయి దానివల్ల 2-3 మోషన్స్ ఎక్కువ అవటము, కడుపు ఉబ్బరంగా ఉండటం అవుతుంది. సో దానివల్ల మేజర్ హెల్త్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండకపోవచ్చు, కానీ ఈ మోషన్స్ ఎక్కువ అవ్వటం, కడుపు ఉబ్బరం ఉండటం అనేవి కామన్గా వాళ్ళు చూస్తుంటారు, కానీ అలవాటు ఉన్న వాళ్ళు కంటిన్యూ చేస్తుంటారు. ఓకే. సో ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి ఫుడ్ విషయంలో కూడా. సో బయట ఫుడ్ తీసుకున్నా కూడా ఎనీవే మనకి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా. సో ఈ రైనీ సీజన్కి ఒక ప్రాపర్ డైట్ ప్లాన్ ఇలా మెయింటైన్ చేయాలి, ఇది అస్సలు అవాయిడ్ చేయాలి అంటే ఏం చెప్తారు? అస్సలు అవాయిడ్ చేయాలి అంటే అవుట్ సైడ్ అన్ప్రాసెస్డ్ ఫుడ్స్ ఏదైనా తీసుకోకండి. అంటే మీరు తినే నూడిల్స్ అయినా కానీ, పానీపూరి అయినా కానీ. అలా ఎలా కష్టం కదా. అంటే వాటిల్లో ఇప్పుడు చూసే ఎపిడమిక్లో ఏముంటుందంటే ఆ వాటర్లో హెపటైటిస్ వైరస్ ఏఆర్ఈ అనేది కంటామినేషన్ చాలా ఎక్కువ అండి. సో దానివల్ల వైరల్ హెపటైటిస్ అంటారు, అంటే లివర్కి ఆ వైరస్ వల్ల వచ్చే వాపుని వైరల్ హెపటైటిస్ అంటారు. సో ఇవన్నీ మెజారిటీ ఫుడ్ కంటామినేషన్ ఆర్ వాటర్ కంటామినేషన్ వల్ల వస్తుంటాయి రైనీ సీజన్లో. సో వాటన్నిటిని తగ్గించడానికి వాటర్ కాగబెట్టుకొని తాగటము, బయట అవుట్ సైడ్ ఇట్లాంటి నాన్ ప్రాసెస్డ్ ఫుడ్ ఆర్ లేకపోతే ఉడికించని కూరగాయలైనా అయి ఉండొచ్చు, లేకపోతే ఫుడ్ ఏదైనా కానీ ఉడకంది తినకుండా ఉండటం బెటర్. ఓకే. సో యూజువల్లీ మీరు ఏది చెప్పినా కూడా ప్రోటీన్ రిలేటెడ్ చెప్పినా ఫైబర్ కంటెంట్ అనేది డెఫినెట్లీ తీసుకోవాలని చెప్తూ ఉంటారు. సో అది మీట్ అవ్వనప్పుడు ఫైబర్ సప్లిమెంట్స్ తీసుకోవచ్చా, తీసుకుంటే బెనిఫిషియల్ ఉంటుందా అని? అంటే ఫైబర్ సప్లిమెంట్స్ ఎంత న్యాచురల్ తీసుకుంటే అంత బెటర్ అండి. కానీ కొన్నిసార్లు చాలామంది అంటే ఈ న్యాచురల్ ఫైబర్ తీసుకున్నప్పుడు బ్లోటింగ్ అనుకున్న వాళ్ళు ఫైబర్ సప్లిమెంట్స్ తీసుకోవచ్చు. దట్ టు ఇట్స్ అండర్ సూపర్విజన్ ఆఫ్ ఎనీ డాక్టర్ ఈజ్ ఎ బెటర్ థింగ్. ఓకే. సో దానికి కూడా కొంత పర్సంటేజ్ జనరల్లీ మన డే టు డే కన్జంప్షన్లో అట్లీస్ట్ 20 to 25 grams ఆఫ్ ఫైబర్ ఉండాలండి. సో మీరు అలా ఓవరాల్గా తీసుకోలేకపోతున్నారు అంటే ఫైబర్ సప్లిమెంటేషన్ దట్ టు ఫర్ ఎ స్పెసిఫిక్ పీరియడ్ మీరు తీసుకోవచ్చు, దట్ టు అండర్ సూపర్విజన్ ఆఫ్ ఎ డాక్టర్. ఓకే. సో ఎనీ ఇండివిజువల్ 25 to 30 grams per day. Okay. Thank you so much. Thank you. Thanks. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టరు. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.